అందరికీ నమస్కారం అండి. వైఫ్ ఆఫ్ సూర్య కథకు స్వాగతం. ఈ కథను పూర్తిగా వినిన తర్వాత మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కథ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తెలపటం మాత్రం మర్చిపోవద్దు. మరిక కథలోకి వెళ్దాం. ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయిన చందు పెళ్లి చూపులలో సూర్యను కాకుండా వేరొక అబ్బాయిని చూసిన చందు గుండె వేగంగా కొట్టుకుంటుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నాకు ఏమీ అర్థం కావటం లేదు. ఒక్క నిమిషం పాటు చందు మైండ్ అంతా బ్లాక్ అయినట్లు అయ్యింది. తను ఆ పరిస్థితికి చెందుతున్న ఆందోళన, భయం స్పష్టంగా ఎదుటివారికి కనిపిస్తున్నాయి. చందుని అలా చూసిన ఆమె తల్లి చందు భుజంపై చెయ్యి వేసి మామూలుగా ఉండమన్నట్లుగా చెయ్యి స్పర్శ ద్వారా తెలుపుతుంది. పెళ్లి చూపులకు వచ్చిన వారిలో ఒక ఆమె నీ పేరు ఏంటి తల్లి అని అడుగుతుంది. కానీ చందుకి అక్కడ మాట్లాడేవారి మాటలు తన చెవుల వరకు వెళ్ళటం లేదు. అమ్మా నిన్నే అంటుంది ఆమె మరొక్కసారి. చంద్రిక అండి అని సమాధానం చెబుతుంది చందు తల్లి. నువ్వు కాదమ్మా, మీ అమ్మాయిని చెప్పమనండి అని అంటుంది ఆమె. చందు చందు అని పిలుస్తుంది ఆమె తల్లి. ఉలిక్కిపడిన చందు నీ పేరంట చెప్పు అంటుంది. చంద్రిక అని మెల్లగా చెప్పి తన ముఖం, మెడపై పట్టిన చెమటను చేతులతో తుడుచుకుంటుంది. అమ్మాయి చాలా భయస్థురలా ఉందే. మా వాడు గొప్ప ధైర్యవంతుడు మరి అంటుంది పెళ్లివారిలోని ఆమె. సూర్య నువ్వు కూడా మాట్లాడుతావా అని అడగటంతో మాట్లాడను అని అడ్డంగా తల ఊపుతాడు అతడు. ఇక అమ్మాయిని లోపలికి తీసుకువెళ్ళండి అని పెళ్లి చూపులకు వచ్చిన సూర్య తల్లి చెబుతుంది. సరే అని చందు తల్లి ఆమె చెయ్యిని పట్టుకుని లోపలికి తీసుకువెళ్తుంది. గదిలోకి వెళ్ళిన చందు ఒక్కసారిగా తన ఒంటి మీద ఉన్న చీరను లాగి చెవులకు ఉన్న జుంకాలను తీసివేసి కోపంతో, బాధతో ఒక మూలగా విసిరివేస్తుంది. ముఖంపై రెండు చేతులతో కొట్టుకుంటూ ఏడుస్తుంది. అలానే మంచంపై పడి విలవిల రోదిస్తుంది. నువ్వు ఎక్కడ ఉన్నావు సూర్య? ఇక్కడ ఇంత జరుగుతుంటే అని ఏడుస్తూ తన బ్యాగ్లో ఉన్న మొబైల్ తీస్తుండగా ఇంతలో చందు వాళ్ళ అమ్మ పెళ్లివారు అంతా వెళ్ళిపోవటంతో గదిలోకి వస్తుంది. అది గమనించిన చందు వెంటనే బ్యాగ్ జిప్పు వేసేస్తుంది. చందుని ఆ పరిస్థితుల్లో చూసిన చందు వాళ్ళ అమ్మ పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకుండా తొందరగా బట్టలు మార్చుకో, నేను మీ నాన్న నీతో మాట్లాడే పని ఉంది అంటుంది ఆమె. చందు తన అవతారాన్ని ఒక్కసారి చూసుకుని చెంపలపై చేరిన కన్నీరును తుడుచుకుని గబగబా నైట్ డ్రెస్ వేసుకుని జుట్టును దగ్గరగా తీసి ఫ్లక్కర్తో పెట్టుకుని వాష్రూంలోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తుంది. ఇంతలో చందు అమ్మ నాన్నలు గదిలో కూర్చుని ఉంటారు. అబ్బాయి ఎలా ఉన్నాడు? నచ్చాడా అంటుంది. నచ్చాడా అంటున్నావు ఏంటమ్మా? నువ్వు సూర్య వస్తున్నాడు పెళ్లి చూపులకని అన్నావు. అవును, ఈ అబ్బాయి పేరు సూర్యనే. హైదరాబాదులో ఒక ఫార్మా కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ఒక్కడే అబ్బాయి. వాళ్ళ ఊరిలో ఒక సొంత ఇల్లు కూడా ఉంది. ఆడపడుచు పోరు కూడా లేదు అంటూ చిట్టా మొత్తం మొదలు పెడుతుంది ఆమె. అది కాదమ్మా, నేను ప్రేమించిన అబ్బాయి సూర్య వేరు. వాళ్ళ నాన్నగారు మీతో మాట్లాడుతాను అని చెప్పారు అంటుంది ఏడుస్తూ. ఆ వాళ్ళ నాన్న రాజారావు గారు మన ఇంటికి వచ్చిన తరువాతనే నీ భాగోతం మొత్తం తెలిసింది అంటుంది ఆమె. మరి ఆయన వచ్చి మాట్లాడిన తరువాత ఏంటమ్మా ప్రాబ్లం? వాళ్ళు చాలా మంచివారు. నన్ను వాళ్ళ ఇంటి కోడలుగా చేసుకోవాలి అనుకుంటున్నారట. కులం అడ్డు వచ్చిందా?
మన కులం కన్నా వాళ్ళు ఎక్కువే కదమ్మా అంటూ ఉండగా, చూడు చందు, నువ్వు ఏం మాట్లాడవద్దు. నువ్వు ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నావు అంతే అని అక్కడి నుండి కళ్ళలో చేరిన నీటి చెమ్మతో వెళ్ళిపోతాడు చందు తండ్రి. చందు తల్లి కూడా అతడి వెనకనే వెళ్ళిపోతుంది. బరువెక్కిన గుండెతో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? నా సూర్యాని నేను పొందలేనా అంటూ గట్టిగా అరుస్తూ ఏడుస్తుంది చందు. వైఫ్ ఆఫ్ సూర్య కథ కొనసాగుతుంది. కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ కథలోని పాత్రలు, సన్నివేశాలు అన్నీ కూడా కల్పితమే అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ.